కలపాలా కలపాలి తీ అట్నే కలర్ఫుల్ ఉంది తీ అట్లనే అడుగుతున్నా ఏంటి బర్త్డే వ్లాగ్ అని చెప్పేసి ఫుడ్ వ్లాగ్ తీస్తుంది అనుకుంటున్నారా? మొత్తం వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఏ వ్లాగ్ అనేది. మాత్రం మంచిగా తీస్తాడు మా వాడు చిన్నోడు. రాత్రి లేట్ గా అనుకో, పొద్దున 10 గంటల వరకు లేవాడు వాడు. మిర్చికా సాలన్, చికెన్ బిర్యానీ, అయ్యా ఇలా ముక్కలే లేవు. చికెన్ 65 అన్నమాట. ఇది పీసెస్ లేకుండా. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మొన్న మా బాబు బర్త్డే అయింది అక్టోబర్ 12కి. వీడియో అనేది కొంచెం లేట్గా పోస్ట్ అయితే చేస్తున్నాను. సో మా బాబు బర్త్డే ఇంట్లో చేసుకున్నాం అనమాట. చిన్న ఫంక్షన్ లాగా మాత్రమే మా దగ్గర వాళ్ళందరినీ పిలిచి సెలబ్రేట్ అయితే చేసాము. ఎప్పటికీ గుర్తుండిపోవాలో, చిన్న సంతోషమే కదా పిల్లల బర్త్డే అంటే. సో ఫస్ట్ అయితే మేము బర్త్డే రోజు నైట్ 12 o'clockకి టైం బౌండ్ అయితే వెళ్ళాము. అక్కడ చిన్న కేక్ అది కటింగ్ చేపించి ఏదో హ్యాపీనెస్ కోసము, మా హ్యాపీనెస్ వాని హ్యాపీనెస్ చూడడానికి జస్ట్ అక్కడ వెళ్ళి కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట. సో లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం వండాము, ఏంటి, ఏం స్పెషల్, ఎంతమంది వచ్చారు, వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టాము, ఏం గిఫ్ట్స్ వచ్చేసాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో లాస్ట్ వరకు అయితే చూడండి. హోప్ఫుల్లీ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోదు. ग्रीन टॉपी है, दे दे। क्या बोल रहा? अम्मा खाओ। कान के में लगा रहा है। నైట్ అయితే మాకు ఇంటికి వచ్చేసరికి 1 అయిపోయిందండి. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ చేసాము వంటలన్నీ కూడా. రిలేటివ్స్ వచ్చే ముందు వంటలు అయితే చేసి పెట్టేసాలి కదా. బిర్యానీ అండ్ మిర్చికా మసాలా, చికెన్ 65, పెరుగు, అంతే అండి. ఇవైతే మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్ అయితే చేస్తారు. సో ఎలా చేస్తారు, ఎంత బాగా చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఒకసారి అది కూడా వాచ్ చేయండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మన ఇంటికి ఎంతమంది రిలేటివ్స్, ఒక 50 మెంబర్స్ వస్తే దానికి సరిపడా ఎంత ఫుడ్ అనేది వండాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. చిన్న బర్త్డేని కలర్ఫుల్గా చేయడానికి ఒక ఐడియా ఉంటుంది. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా అనేది. ఒక దిక్కేమో వంటలు రెడీ అయిపోతున్నాయి, ఇంకో సైడ్ వచ్చేసి మా హస్బెండ్ డెకరేషన్ అది రెడీ చేస్తున్నాడు. ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఫ్రేమే, దీనికి అలా బెలూన్స్ కట్టేసి కొంచెం నార్మల్ డెకరేషన్ అయితే చేస్తున్నాం.
నిచ్చే नहीं इसमें डालो बताओ जी बच्चे को సో బిర్యానీ వండడము ఫుడ్ అయిపోయేసరికి డెకరేషన్ అయిపోయేసరికి ఈవినింగ్ 5:30 అట్లా అయిపోయిందండి. రెడీ చేసి నేను డైరెక్ట్గా డెకరేషన్ వీడియో నిజం చెప్పాలంటే మా చిన్నబాబు కానీ పెద్దోడు కానీ అస్సలు ఏడవారు. బర్త్డే అంటే కొంతమంది ఏడుస్తారు పిల్లలు, కానీ మా పిల్లలు మాత్రం ఫస్ట్ బర్త్డేకి ఏడవలేదు, నా సెకండ్ బర్త్డేకి కూడా ఏడవలేదు. ఎప్పుడు కేక్ పెడతానా, ఎప్పుడు కట్ చేసి ఎప్పుడు తిందామా అని పిల్లలందరూ వెయిట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. మాకు కేక్ ఫ్లేవర్ వచ్చి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పిస్తా హౌస్ నుంచి అయితే ఆర్డర్ చేశారంట. నేను బాగుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది కేక్ అయితే. చూసిరా దొంగగాడు ఎట్లా తింటుండో. ఫస్ట్ వాడి మా పక్కకున్న మా పెద్ద బాబు కూడా నాకు కూడా పెట్టమని అడుగుతున్నాడు. యూట్యూబర్ మస్తు మంది ఇస్తారు వీడియో. సో ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మన మిర్చి మసాలా అండ్ ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా బాగా ఇంక టేస్ట్ మాత్రం. ఇందులో వచ్చేసి పీసుల్లో కానీ ఇది చికెన్ 65 పెట్టేస్తారు అనుకుంటా అప్పటి వరకు. పెరుగు
సో ఇదండి ఈరోజు బర్త్డే. మేమైతే హ్యాపీగా చిన్నగా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మాకు వచ్చి తెలిసిన వాళ్ళందరినీ పిలిచాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీకు వీడియో నచ్చి హ్యాపీగా ఫీల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. చాలా